ఇచ్చిన ఉద్యోగాలు ఇవాళ కేవలం 10,000 కంటే తక్కువ. కానీ మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలకు ఉద్యోగ నియామకాలకు ఈయన కాయిదాలు ఇచ్చి పప్పంతా ఉడికిన తర్వాత ఉప్పు మాత్రం ఈనేసి నాదే మొత్తం అంటున్నాడు. పర్వాలేదు, నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం. కానీ రేవంత్ రెడ్డి గారు, మరి నీరు చెప్పిందే నిజమైతే ఎందుకు నిరుద్యోగులు ఇవాళ రోడ్ల మీద పోరాటాలు చేస్తున్నారు? ఎందుకు దిల్సుఖ్ నగర్ లో, అశోక్ నగర్ లో ఇవాళ ఆందోళనలతో అట్టుడికి పోతున్నాయి? సమాధానం చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా. 4,000 నిరుద్యోగ భృతి ఇస్తా అన్నావు రేవంత్ రెడ్డి గారు. ఒక్కొక్క విద్యార్థికి, ఒక్కొక్క తమ్ముడికి, చెల్లికి 4,000 ఇస్తా అన్నావు నెలకి. మరి 30 నెలలు అయిపోయింది, 1,20,000 ఎక్కడా అని నిరుద్యోగులు అడిగితే ఏమంటాడు రేవంత్ రెడ్డి గారు? మీ లాగులో తొండలు వదులుతా, మీ గుడ్లు బీకి గోటీలాడతా, మీ పేగులు తీసి మెడలేసుకుంటా. 2.5 ఏళ్లలో బూతులు, ఎగవేతలు, కూల్చివేతలు తప్ప మీరు చేసింది ఏంటి అని నేను అడుగుతా ఉన్నా. ఇంకొక వర్గం మా ఆడబిడ్డలు ఉన్నారు ఇక్కడ. ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం? పార్టీ ఆనాడు అత్తకి 4,000, కోడలికి 2,500, నెలకి 2,500 ఇస్తా అన్నాడా లేదా? వచ్చేసినాయి అందరికీ. ఇక మా బట్టి విక్రమార్క గారు అయితే కమల్ హాసన్ ని మించిన యాక్టింగ్ చేశాడు. ఆయన కమల్ హాసన్ గారిని మరిపించాడు. కమల్ హాసన్ సరిపోడు, ఇంకా పెద్ద యాక్టర్లు ఎవరు సరిపోరు. ఎంత యాక్టింగ్! అబ్బాబ్బాబ్బా, గుర్తుందా? మధిరలో కార్డులు పట్టుకొని, ఈ కార్డులు భద్రంగా పెట్టుకోండి, 100 రోజులు గట్టిగా పెట్టుకోండి, గట్టిగా దాచుకోండి గూట్లో. 101వ రోజు మా కాంగ్రెస్ కార్యకర్తలు వస్తారు. వచ్చి ఆ కార్డులు తీసుకుని మీ ఒక్కొక్క కుటుంబానికి 2.5 లక్షల రూపాయలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత మాది అని ఆయన నమ్మమేమో అని చెప్పి తీసుకెళ్లి మళ్ళీ బాండ్ పేపర్ మీద రాసి దేవుడి కాడబెట్టి దండం పెట్టిన నాయకుడు బట్టి విక్రమార్క గారు. అయ్యా బట్టి గారు, నేను అడుగుతా ఉన్నా, మీ ఖమ్మం జిల్లా వేదికగానే ఏడబెట్టుకోవాలి కార్డులు? ఇప్పుడు భద్రంగా పెట్టుకోమంటివి కదా, ఏడబెట్టాలా? ఏం చేయాలా? నీ కార్డుల్ని బొందబెట్టాలనా? సంవత్సరీకం చేయాలనా? నీ గ్యారంటీ కార్డులకి, నీ గ్యారంటీ గ్యారెడీకి ఏం సమాధానం చెప్తావు అని అడుగుతా ఉన్నా. సమాధానం చెప్పేటోడు లేడు. కానీ కొత్త డైలాగులు నేర్చుకున్నారు వీళ్ళు, విచిత్రమైన డైలాగులు. ఏమయ్యా, మరి మీరేగా చెప్తిరి 100 రోజులు అంటిరి, 6 గ్యారంటీలు అంటిరి, అన్ని 3 నెలల్లోనే మ్యాజిక్ చేస్తామంటారు కదా. 13 హామీలు, 6 గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలు, శాతభారతం అంత రాశారు కదా. ఏది నాయనా మరి 3 నెలల్లో హామీలు అంటే? ముఖ్యమంత్రి గారి మధ్యన కొత్త డైలాగ్ కొడుతున్నాడు. ఏమంటున్నాడు ఆయన? ఎంత కండలు తిరిగిన పెహల్వాన్ అయినా 3 నెలల్లో పిల్లలు పుట్టిస్తాడా? మనకు తెలియదా? 3 నెలల్లో పిల్లలు పుడతారో పుట్టరో మనకు తెలియదా? అది ముఖ్యమంత్రి గారు చెప్పాలనా? ఒక ముఖ్యమంత్రిగా ఎట్లాంటి వాళ్ళని చూసాం మనం? ఒక ఎన్టీ రామారావు గారిని, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని, ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారిని, ఆ తర్వాత రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆ తర్వాత మన నాయకుడు కేసీఆర్ గారు. ఇట్లాంటి గౌరవప్రదమైన వ్యక్తులను చూసి ఇవాళ ఒక ముఖ్యమంత్రి 3 నెలల్లోనే పిల్లలు పుడతారా అని అడిగితే ఏమనాలా? ఏం చెప్పాలా? ఎవడు చెప్పమన్నాడు నిన్ను? 3 నెలల్లోనే పొడి చేస్తా, 3 నెలల్లోనే రైతు భరోసా వేస్తా, 3 నెలల్లోనే నవంబర్లో తీసుకుంటే 2,000, డిసెంబర్లో తీసుకుంటే 4,000 అని మాట్లాడిన సన్నాసెవడు? మా తమ్ముళ్ళందరికీ 4,000 ఇస్తానని చెప్పి మోసం చేసిన దుర్మార్గుడు ఎవడు? నేను అడుగుతా ఉన్నా ఈరోజు. మరి నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు, 3 నెలల్లోనే పిల్లలు పుట్టరని మాకు తెలుసు, కానీ 30 నెలల్లో పుట్టకపోతే నిన్నేమనాలా? 30 నెలల్లో అయితే పుట్టాలి కదా. మరి 30 నెలల్లో పుట్టకపోతే ఏం పిలవాలా నిన్ను? మళ్ళీ ఏమన్నంటే ఈయనేదో అన్నాడని మళ్ళీ ఒక కేసు పెట్టుకో. కేసులు ఏం కాదు, ఎన్ని పెట్టుకుంటావో పెట్టుకో, నాకేం భయం లేదు. నేను ఒకటే అడుగుతా ఉన్నా. వెనకటికి ఎవడో మొహం బాగాలేక అద్దం బల్ల కొట్టుకున్నాడంట. మొహం బాగాలేదు అడిది. ఏమయ్యా మొహం ఇట్లా ఉందంటే పోయి అద్దం బగలు కొట్టాడంట. అట్లా ఉంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఏమయ్యా మరి నీకు చేత కావట్లేదు పరిపాలన, రైతు బంధు అయ్యవు, చివరికి యూరియా అయ్యవు కదా, రైతు బంధు వదిలి యూరియా ఇచ్చే తెలివి లేదు నీకు. ఇప్పుడు కొత్తగా మా వీరన్న చెప్తున్నాడు, ఇప్పుడే ఏదో యాప్ పెట్టాడంట. యాప్ ఆడ షాపులో ఉండే కదా యాప్లో ఇచ్చేది. షాపులో ఉండాలి నా ముందు, అప్పుడే కదా యాప్లో నొక్కితే వచ్చేది. ఆడ షాపులోనే దిక్కు లేదు. అందుకే మీ అందరికి నేను మాటిస్తా ఉన్నా, మళ్ళీ ఖమ్మం జిల్లాలో మీరు మాకు మెజారిటీ సీట్లు ఇచ్చి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తే ఆ యాప్ని తీసుకెళ్లి బంగాళాఖాతంలో పాడేసే బాధ్యత మాది.
మళ్ళీ శరా మామూలుగా ఇదివరకు ఎట్లయితే కేసీఆర్ గారి టైంలో ఉండేదో ఒక ఆటో అన్నకి ఫోన్ కొడితే మీ పొలం కాడికి వచ్చి మళ్ళీ యూరియా ఇచ్చిపోయే రోజులు మళ్ళీ తెచ్చే బాధ్యత మాది. దానికి మోడీ పేరు చెప్పి ఇంకోటి పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం మేము చేయం. ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇదే మోడీ ఉండే కదా, మరి అప్పుడు రాని యూరియా సమస్య ఈ చేతగాని అసమర్థుల వల్ల ఎందుకు వస్తున్నది ఆలోచన చేయండి. జిల్లాలో వ్యవసాయ మంత్రి ఉండగా కూడా ఇంత పెద్ద దుర్మార్గమైన పరిస్థితి ఇక్కడ ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఈ మధ్యన కొత్తగా మహిళల్ని కోటీశ్వరులు చేసేదాకా వదిలిపెట్టడంట. ఒకరిద్దరిని కూడా కాదు, నేను కోటీశ్వరులు చేస్తా అంటే సీతక్కని సురేఖక్కని చేస్తున్నాడేమో అనుకున్నా. కానీ ఆయనంట 1,000,000 మందిని కోటీశ్వరులు చేసేదాకా వదిలిపెట్టాడంట ఆయన. 1,000,000 మందిని ఏది మొత్తం తెలంగాణలో. సో మనం నమ్మాలా ఇది. నేను ఒకటే కోరుతా ఉన్నా, మా సత్తుపల్లి వేదికగా మా తమ్ముళ్ళు మా అన్నల సమక్షంలో ఒకటే చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారికి, అయ్యా కోటీశ్వరులను చేయడం దేవుడెరుగు, కోటీశ్వరులు దేవుడెరుగు. నువ్వు దయచేసి లక్షాధికారులు చేయరని ఆయన వాళ్ళని. నువ్వు చెప్తేవి కదా 2,500 ఇస్తానంటివి కదా, సంవత్సరానికి 30,000, 5 ఏళ్లకి 1,50,000. నేను ఇవాళ చెప్తా ఉన్నా సత్తుపల్లి వేదికగా, రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న 1,67,00,000 మంది ఆడ కూతుర్లు 18 ఏళ్లు పైబడ్డ వాళ్ళు ఎవరైతున్నారో అందరూ మీకోసం చూస్తా ఉన్నారు. మీరు గనక 1,67,00,000 మంది ఆడ కూతుర్ల ఖాతాల్లో ఒక్కొక్కరి ఖాతాల్లో 1,50,000 రూపాయలు వేస్తే శాశ్వతంగా రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా అని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చేతగాని మాటలు దానికి మళ్ళీ చాంతాడంత బిల్డప్. కోటీశ్వరులను చేస్తా, కోటీశ్వరులు చేసేది ఏం లేదు, నువ్వు కానీ లక్షాధికారులు చేయి చూస్తా, అదొక్కటి చేసి చూపెట్టు నువ్వు. ఇది కూడా చేత కాదు. కానీ మాటలు మాత్రం బీభత్సమైన మాటలు, బీభత్సమైన డైలాగులు ఒక్కటే నేర్చుకున్నాడు ఆయన. ఏమంటున్నాడు, ఇక్కడేవో లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చిన నేను, ఇక్కడ లంకె బిందెలు లేవు, నేనేం చేయాలా, కేసీఆర్ గారు అప్పుల పాలు చేసిపోయాడు, నేనేం చేయాలా అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు మీ ఖమ్మం జిల్లా మంత్రులు. నేను ఒక్క మాట అడుగుతా, దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నా. ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో, ప్రస్తుత ఖమ్మం మరియు కొత్తగూడెం జిల్లాలో కేసీఆర్ గారు రాకముందు ఎన్ని మెడికల్ కాలేజీలు ఉండేది? ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 0. మీరు 65-70 ఏళ్ళు కాంగ్రెస్కి గుద్ది వాళ్ళకు ఫుల్గా ఓట్లేసినా ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజ్ కూడా లేనే లేదు. ఏం చేశారు మరి కేసీఆర్ గారు? మీరు నిజమే, ఒక్క నిమిషం అనుకుందాం. వాళ్ళు చెప్పే పచ్చి అబద్ధాలు, అప్పుల పేరిట చెప్పేది ప్రతిదీ అబద్ధమే. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు కేవలం 2,80,000 కోట్లు, అది కూడా 10 ఏళ్లలో, అంటే సంవత్సరానికి 28,000 కోట్ల అప్పు. ఈయన గారేమో 4 లక్షల కోట్ల అప్పు చేసిండు ఇప్పటికే 2.5 ఏళ్లలో. సరే, దాని సంగతి తర్వాత చెప్తా. 2,80,000 కోట్ల అప్పు కేసీఆర్ గారు చేశారు. ఈయనేమంటున్నాడు, కాదు 8 లక్షల కోట్లను ఒకడంటాడు, 6 లక్షల కోట్లు ఒకడంటాడు, 7 లక్షలను ఒకడంటాడు. నోటికి ఎంత వస్తే అంత, ఎవరికి ఎంత తోస్తే అంత. సరే, నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం. ఒక్క నిమిషానికి నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, ఏం జరిగింది మరి? కేసీఆర్ గారు అప్పు చేశారు, ఓకే అనుకుందాం. ఏం చేసిండు కేసీఆర్? అప్పు చేసి ఏం చేసిండు కేసీఆర్ అంటే 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో వేసిన మనగాడు కేసీఆర్. కేసీఆర్ అప్పు చేస్తే 2 సార్లు